ఆంధ్రజ్యోతి పేపర్లో మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం, భారీగా పసిడి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. కోవిడ్ సమయంలో పుత్తడి రూపంలోకి నగదు మార్పు, బంగారం నిల్వలను గుర్తించడంపై నిఘా వర్గాల దృష్టి. డొల్లా కంపెనీలు బ్యాంకు ఖాతాలో భారీగా నిధులు 400 కోట్ల వరకు. ఉన్నట్టు అంచనా ఆపరేషన్ ఖగార్ తర్వాత మావోయిస్టు అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు లొంగుబాట పట్టారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారు సేకరించిన కోట్ల నగదు ఎక్కడా, ఎవరి ఆధీనంలో ఉంది? డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాలు దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తుంది. మావోయిస్టులు సేకరించిన 100 కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారు రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డి తెలంగాణ పాట పాటి రాష్ట్ర కమాండర్ ఏమంటాడంటే, ప్రాణత్యాగాలు చేస్తూ మహోన్నతమైన మానవత్వం కోసం సమాజం కోసం చేస్తున్న వ్యక్తులపై ఇలాంటి అభండాలు వేయడం తగునా? మావోయిస్టులకు కావాల్సింది బంగారం కాదు, అందరూ బాగుండాలని పాటి సిద్ధాంతం కూడా అదే. తెలంగాణలో ప్రతి ఒక్కరికి పని ఇచ్చి తప్పక 30,000 జీతమిస్తాము. మీరందరూ పాటికి తప్పక ఓటేసి అధికారం ఇవ్వాలి. పాటికే మీ ఓటు.